నమస్తే వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పెట్రోకెమికల్ ఐలాండ్ ను సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏపీలో పారిశ్రామిక లాజిస్టిక్ కారిడార్ పై ప్రకటన. అటవీ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్. గజరాజులను అడవులోకి పంపించే చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. దసరా ఉత్సవాలపై వివిధ శాఖల అధికారులతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, సిపి రాజశేఖర బాబు సమీక్ష. సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తామని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలోని కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టులను కలుపుతూ పారిశ్రామిక లాజిస్టిక్ కారిడార్ ను ఏర్పాటు చేయనున్నట్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ పోర్టుల అనుసంధానంతో పాటు వాటికి సమీపంలో ప్రపంచ శ్రేణి చమురు రిఫైనరీని కూడా ఏర్పాటు చేయనున్నట్లుగా ముఖ్యమంత్రి తెలిపారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ప్రతిష్టాత్మక జూరాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్ ను సందర్శించిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. జూరాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్ లో సింగపూర్ సృష్టించిన సమీకృత పారిశ్రామిక ప్రాజెక్టు, ఇతర మౌలిక సదుపాయాలను ముఖ్యమంత్రి మంత్రుల బృందం నిశితంగా పరిశీలించింది. సముద్రాన్ని పూడ్చి నిర్మించిన ఈ దీవిలో సమీకృత పెట్రోకెమికల్ ప్లాంట్ ఇంధన కేంద్రాన్ని సింగపూర్ ఏర్పాటు చేసింది. సుర్బానా జూరాంగ్ డిప్యూటీ డైరెక్టర్ టియో ఎంగ్ కియాట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండిలి ముఖ్యమంత్రి బృందానికి స్వాగతం పలికిన జూరాంగ్ పెట్రోకెమికల్ కేంద్రాన్ని, దాని వ్యూహాత్మక ప్రాముఖ్యతను వివరించారు. ఈ కేంద్రం ఏర్పాటుకు చేసిన ప్రణాళికలు వివిధ యుటిలిటీ మోడల్స్, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను, అలాగే ముడి చమురు ప్రాసెసింగ్ ప్రక్రియతో పాటు పాలిమర్లు, ఇంధనాలు, స్పెషాలిటీ కెమికల్స్ వంటి ఇతర ఉత్పత్తుల గురించి వివరించారు. దాదాపు 3000 హెక్టార్ల సముద్రాన్ని భూమిగా మార్చి అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ హబ్ను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించినట్లుగా అధికారులు తెలిపారు. ఈ భారీ ప్రాజెక్టులో వ్యర్థాల నిర్వహణ ప్లాంట్, సమీకృత భద్రతా వ్యవస్థలు ఉన్నాయని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏపీ పారిశ్రామిక ప్రగతిలో సింగపూర్ కంపెనీలు గ్లోబల్ భాగస్వాములుగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. మంత్రులు నారా లోకేష్, పి నారాయణ, టీజీ భరత్, ఏపీ ఉన్నతాధికారులు కూడా ముఖ్యమంత్రితో పాటు జూరాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్ ను సందర్శించారు. చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఏనుగులు గుంపులుగా సంచరిస్తున్న క్రమంలో అటవీ సిబ్బంది గ్రామాల్లో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. 4 పిల్ల ఏనుగులతో సహా 11 ఏనుగుల గుంపు కళ్యాణి డ్యాం సమీపంలోని సత్యసాయి ఎస్టీ కాలనీ దగ్గర పొలాలు, తోటలను ధ్వంసం చేస్తున్నాయని డ్రోన్ల ద్వారా ఏనుగుల గుంపు కదలికలను పరిశీలిస్తున్నట్లుగా తెలిపారు. అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏనుగు గుంపుల సమాచారం, పంట పొలాల ధ్వంసం, ఇటీవల ఏనుగుల దాడిలో రైతు దుర్మరణం తదితర అంశాలపై సమీక్షించారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఏనుగుల గుంపు సంచరిస్తూ పొలాలను ధ్వంసం చేసిన ఘటనపై అటవీ అధికారులు ఆయనకు వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఏనుగులు ఎటువైపు వెళ్తున్నాయో పరిశీలించడానికి డ్రోన్లు వినియోగిస్తున్న క్రమంలో అవి వెళ్లే అవకాశం ఉన్న మార్గాల్లోని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. గ్రామాల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ముందస్తు హెచ్చరికలు పంపాలని సూచించారు. ఏనుగుల కదలికలు, హెచ్చరిక సందేశాలు పంపడాన్ని డిఎఫ్ఓ, పీసీసీఎఫ్ కార్యాలయాలు పర్యవేక్షించాలని అన్నారు. ఏనుగుల గుంపు పొలాలపై పడకుండా అటవీ ప్రాంతంలోకి మళ్లించేలా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రిపై గత ఏడాది దసరా శరన్నవరాత్రి ఉత్సవాల విజయవంతాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింత మిన్నుగా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, సిపి ఎస్వి రాజశేఖర బాబు అన్నారు. సామాన్య భక్తులకు తొలి ప్రాధాన్యతనిస్తూ ప్రణాళిక ప్రకారం భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సాంకేతికత, ఏఐ టూల్స్ అనుసంధానంతో భక్తులకు మధురానుభూతిని కలిగించేలాగా ఈ ఏడాది దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 11 రోజుల పాటు జరగనున్న దసరా ఉత్సవాలపై కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధ్యక్షతన కలెక్టరేట్ లో సమన్వయ శాఖల అధికారుల సమావేశం జరిగింది. జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకయ్య, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల ఆలయ ఈఓ వికే సేనానాయక్ తదితరులు హాజరైన సమావేశంలో రెవెన్యూ, దేవాదాయ, పోలీస్, విఎంసీ, పౌర సరఫరాలు, వైద్య ఆరోగ్యం, విద్యుత్, రవాణా, ఆర్ఎండ్బి, సమాచార, పౌర సంబంధాల తదితర శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులపై చర్చించారు. ప్రత్యేక పూజలు, ఉత్సవాలు, అమ్మవారి అలంకరణలు, భక్తుల క్యూ లైన్లు, బారికేడ్లు, ఆన్లైన్ కరెంట్ బుకింగ్ కౌంటర్లు, పార్కింగ్, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఘాట్ల వద్ద షవర్ల ఏర్పాటు, భద్రతా వ్యవస్థ, ప్రసాదాల తయారీ, పంపిణీ, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, వైద్య శిబిరాలు, పాసుల జారీ, సూచిక బోర్డుల ఏర్పాటు తదితరులపై చర్చించి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. అక్టోబర్ 2వ తేదీ వరకు జరుగు అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఇందులో ఈఓ గారు, అదేవిధంగా డీసీ అడ్మిన్ జేసీ గారు,
టెంపుల్ అఫీషియల్స్, అర్చక్ కమిటీ అందరూ కూడా ఈరోజు పాల్గొనడం చాలా సంతోషం. ఈసారి ఉత్సవాలను చాలా ఘనంగా జరపాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నాము. లాస్ట్ టైం చాలా అద్భుతంగా అందరూ అన్ని శాఖలు సమన్వయంతో చాలా అద్భుతంగా ఉత్సవాలు జరిగిన విషయం మీకు అందరికీ తెలిసిందే. కాకపోతే పోయినసారి జరిగిన చిన్న చిన్న షార్ట్ ఫాల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేసుకుంటూ ఈసారి ఇంకా బాగా జరపాలి. ఎందుకంటే దసరా ఉత్సవాలు అనేది విజయవాడ నగరానికే కాదు, రాష్ట్రమే కాదు దేశం నలుమూల నుంచి కూడా భక్తులు వస్తారు. కాబట్టి మరి వారికి అన్ని సౌకర్యాలు కల్పించడం, ఎటువంటి అసౌకర్యం లేకుండా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా ఇష్యూస్ డిస్కస్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా విఐపీస్ ఎలా ఉండాలి, అదేవిధంగా పాసెస్ ఎలాగ ఉండాలి, అదేవిధంగా లడ్డు కౌంటర్స్ ఎలాగ ఉండాలి, హోల్డింగ్ ఏరియాస్ ఎలాగ ఉండాలి. ప్రతిసారి మూలా నక్షత్రం రోజే కాకుండా ఈ మధ్యన భవానీలు ఎక్కువ వస్తున్నారు. సో వారికి ఎలాగా వెసులుబాటు కల్పించాలి, ఎటువంటి వసతులు కల్పించాలి, ఎక్కువ భక్తులు ఎక్కువ మంది వస్తే ఎలాగా జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ ఎలా సమన్వయంతో ముందుకు పోవాలి, టెక్నాలజీని ఎలా ఉపయోగించుకుంటూ ఈసారి అద్భుతంగా పనిచేయాలన్న విషయాలను ఈరోజు చర్చించడం జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే ఈ కార్యక్రమాన్ని దసరాని ఇంత సక్సెస్ఫుల్గా చేయడం జరిగిందో, సో ఈసారి అంతకన్నా మంచిగా అట్లాగే సాంకేతికతతో ఈ టెక్నాలజీ వాడుకుంటూ టెక్నాలజీ వాడుకుంటూ వచ్చే భక్తాదులకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా వచ్చేవాళ్ళు ఒక మంచి భక్తిభావంతో ఒక మంచి అనుభూతితో ఇంటికి తిరిగి వెళ్ళేలాగా చేసే ఏర్పాట్ల గురించి ఈరోజు డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా సర్వేలెన్స్, అలాగే సూపర్విజన్, కోఆర్డినేషను, బేసిక్ ఫెసిలిటీస్ అరేంజ్మెంట్స్, అట్లాగే వచ్చేవా భక్తులకి అక్కడ దర్శనము, అలాగే ప్రసాదం. సో దీని గురించి ముఖ్యంగా కావాల్సిన జాగ్రత్తలు, అలాగే అక్కడ కావాల్సిన టెక్నాలజీ ఇంటర్వెన్షన్ దీని గురించి చర్చించాము. సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ 11 రోజులు ప్రతిరోజు ఏమీ లేదన్నా కూడా 2 లక్షల నుంచి 2.5 లక్షల మంది ఈ సిటీకి వచ్చి వెళ్తుంటారు. దాంతోపాటు ఈసారి విజయవాడ ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. చాలా ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్, అలాగే ఈ సెలబ్రేషన్స్, ఫెస్టివల్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి అన్ని రకాలుగా ఎంతమంది విజయవాడకి తరలి వచ్చినా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళ రాకపోకలకి, అలాగే వాళ్ళ పార్కింగ్ ఏరియాసు, అట్లాగే బేసిక్ ఫెసిలిటీసు, దీని గురించి అన్ని రకాలుగా ఏర్పాటు చేసి ఎన్ని లక్షల మంది వచ్చినా వాళ్ళు మంచి అనుభూతితో మంచి ఎక్స్పీరియన్స్తో ఇంటికి వెళ్ళడానికి అరేంజ్మెంట్ చేయడానికి ఈరోజు చర్చించడం జరిగింది. మనకు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు దాకా జరిగే ప్రతి ఈవెంట్కి సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అలాగే గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, ఎందుకంటే వారి సమన్వయం చేసుకుని వారి నాయకత్వంలో, ఎందుకంటే గతంలో సార్ ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఆ అనుభవ రీత్యా గతంలో ఏమైనా నెగిటివ్స్ ఉన్నా కానీ ఈసారి అది పునరావృతం కాకుండా చేసుకోవడానికి వారి యొక్క సలహాలు, వారి యొక్క ఆధ్వర్యంలో చేయడానికి మేమంతా రెడీగా ఉన్నాము. తప్పకుండా గతం కన్నా ఈసారి భిన్నంగా ఇన్నోవేటివ్గా చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. దయచేసి మీ అందరూ కూడా సహకరించాలి. రాబో రోజుల్లో ప్రతి కార్యక్రమంలో కూడా మీ అందరికీ తెలియజేస్తూ పబ్లిక్ కూడా, అంటే వచ్చే భక్తులకు కూడా ఇక్కడ ఏం కార్యక్రమాలు జరుగుతాయి, ఏ విధంగా ఈసారి మనము వాళ్ళు నియమ నిబంధనలు పెట్టారనే విషయాన్ని కూడా ముందుగానే అడ్వాన్స్ గా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఏపీలో డ్రగ్స్ నియంత్రణ కోసం పనిచేస్తున్న ఈగల్ టీం విజయవాడ సత్యనారాయణపురం ఏకేటీపీ స్కూల్ విద్యార్థులకు డ్రగ్స్ తీసుకుంటే కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈగల్ టీం విభాగ ఏసీపీ కిరణ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని డ్రగ్స్ కు యువత, విద్యార్థులు దూరంగా ఉండాలంటూ సూచించారు. డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. డ్రగ్స్ వద్దు, స్కిల్ ముద్దు అంటూ విద్యార్థులకు డ్రగ్స్ కారణంగా వాటిల్లే అనర్థాలపై పాటుగా చక్కని చదువుతో లభించే ఉజ్వల భవిష్యత్తు గురించి వివరించారు. ఈ సందర్భంగా ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ కు విద్యార్థులను దూరంగా ఉంచాలని అవగాహన కల్పిస్తూ గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీలలో ఈగల్ టీం సదస్సులను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. విద్యార్థులతో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రులకు సైతం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు డ్రగ్స్ తీసుకుంటే వచ్చే అనర్థాలపై విద్యార్థులకు నిత్యం అవగాహన పెంచాలని అన్నారు. ఈ సందర్భంగా డ్రగ్ వద్దు బ్రో అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ప్రతి స్కూల్స్లోని, కాలేజీల్లోనూ కూడా ఇప్పుడు ఈగిల్ క్లబ్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ స్కూల్లో కానీ, ప్రైవేట్ స్కూల్లో కానీ, కాలేజీల్లో కానీ అన్ని దగ్గరలో ఈగిల్ క్లబ్స్ని ఆల్రెడీ ఫామ్ చేశారు. దాంట్లో మేల్, ఫీమేల్, గర్ల్స్ స్టూడెంట్స్, బాయ్స్, అదేవిధంగా టీచర్స్, ప్రిన్సిపాల్ వీళ్ళందరినీ కూడా దాంట్లో భాగస్వామ్యం చేసి, అంటే ఐడెంటిఫై చేయడానికి, యాక్చువల్గా ఏంటంటే తెలిసి తెలియక ఎవరైనా ఉపయోగించినా వాళ్ళని ఐడెంటిఫై చేసి వెంటనే వాళ్ళని రిహాబిలిటేట్ చేయడానికి, వాళ్ళని మాన్పించ, అంటే ఇనీషియల్ స్టేజ్లో అయితే దీన్ని కొంతవరకు
మనం మాన్పించగలం. అది ఎడిక్ట్ అయితే పూర్తిగా చాలా కష్టం. హెల్త్ ఇష్యూస్ వస్తాయి మెయిన్. అంటే ఈరోజు పిల్లలు ఒకరు ఇద్దరే కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళు ఈ బారిన పడితే ఎంటైర్ కుటుంబం చాలా సఫర్ అవుతుంది. మరి వాళ్ళ బాధలు ఇవన్నీ వర్ణనాతీతం. మరి అటువంటి జరగకుండా ఉండడానికి మన ప్రభుత్వం చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటుంది. ఏదైతే ట్రాన్స్పోర్టర్స్ కానీ లేకపోతే మనకి ఇప్పుడు దొరికినప్పుడు వాళ్ళకి ఎన్డీపీఎస్ యాక్ట్లో కేసులు బుక్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పనిష్మెంట్లు కూడా చాలా ఎక్కువ, 10 years పైబడి పనిష్మెంట్స్ ఉన్నాయి. 2 లక్షల వరకు పైబడి వాళ్ళకి ఫైన్ కూడా ఇంపోజ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనకి కల్టివేషన్ అనేది మనకి బాగా ఇప్పుడు ఈ మధ్యన అందరూ మన అధికారులు చెప్పిన దాన్ని బట్టి చాలా తగ్గింది. ఇంకా పూర్తిగా ఇది తగ్గాలంటే ప్రతి ఒక్కరు కూడా మనకి ప్రజల నుంచి సహకారం ఉంటేనే కానీ ఏది కూడా మనం పూర్తిగా సక్సెస్ అవ్వలేం. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజలు సహకరించి దీన్ని ఒక ఉద్యమంలా తీసుకొని మన పిల్లలు దీనిలో మన పిల్లలు కూడా ఉంటారు కాబట్టి మన పిల్లలు కూడా దీని బారిన పడకుండా ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తుంచుకొని 1972కి ఎటువంటి సమాచారం ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా మరోసారి కోరుకుంటూ తెలియజేస్తున్నాను. ఓటు బ్యాంక్ కోసం మాత్రం బీసీలను రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయని జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రమణ ఆరోపించారు. కూటమి అధికారంలోకి వస్తే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పారని, ఇప్పుడు అధికారంలోకి ఉన్నప్పటికీ ఆ విషయాన్ని విస్మరిస్తున్నారని ఆయన అన్నారు. బీసీలకు రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రమణ మాట్లాడుతూ బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రత్యేకంగా ఆర్థిక బడ్జెట్ అవసరం లేదని చెప్పారు. బీసీలపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ధర్నాకు రిపబ్లికన్ అని పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు ఉప్పులేటి దేవి ప్రసాద్ మద్దతు తెలిపి ప్రసంగించారు. బీసీ ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే చర్యలు చూపాలని అన్నారు. లేని పక్షంలో పోరాటం తప్పదని హెచ్చరించారు. స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు బీసీలకు రక్షణగా ఎటువంటి యాక్ట్ కానీ, ఎటువంటి చట్టం కానీ, ఎటువంటి విధానం కానీ లేదు అనేది అందరికీ తెలిసిన సత్యమే. అయితే పాలకులారా, మీకు బీసీల ఓట్లు కావాలి, మీకు బీసీల యొక్క అండదండలు కావాలి. కానీ మీరు అధికారంలో చేపట్టిన తర్వాత బీసీలకు ఏదైనా ఒక కార్యక్రమం కానీ, వాళ్ళకు ఒక కొన్ని విషయాలలో మేము ఉన్నామనేటువంటి భరోసా ఇచ్చే పార్టీలు కానీ, నాయకులు కానీ ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ లేరనేది వాస్తవం. మీరు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీల యొక్క సామాజిక రక్షణ కోసం రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది మీరే కదా. ఇప్పుడు ప్రభుత్వంలో ఏలుతున్నది మీరే కదా. మరి మీరు చెప్పిన హామీ, బీసీ రక్షణ చట్టం హామీ ఏమైనా మర్చిపోయారా అని మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలం అందరం కూడా మీకు గుర్తు చేస్తున్నామని తెలియజేస్తున్నాము. గుర్తు చేయడమే కాదు, మీరు ఈ రక్షణ చట్టాన్ని అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టి మా హక్కులను మేము నెరవేర్చుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. బీసీల సమస్యల మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమైంది అనేటటువంటి విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ధర్నాని చేపట్టడం జరిగింది. బీసీ రమణ గారు మరి ఎంతో కష్టపడి మరి కడప నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఆర్పిఐ తరఫున మేమంతా కూడా ఇక్కడ కూడుకుని ఉన్నాం. ఎందుకంటే ఇది బహుజనుల సమస్య. ఇది ఒక కులం సమస్య కాదు. ఒక బీసీలో లేదా ఎస్సీలో ఎస్టీలో సపరేట్ కాదు. ఇదంతా కూడా బహుజనులు అందరి యొక్క సమస్య. ఈ సమస్యల మీద మేము ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావటం జరిగింది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అనేటటువంటి వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా ఒకటే ఉంటాయి. ఇదే భూ సమస్య ఉంటుంది, విద్యా సమస్యలు ఉంటాయి, ఉద్యోగ సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, మరి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, మరి రాజకీయ సమస్యలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి సాంఘిక సమస్యలు ఉంటాయి ఇక్కడ. కాబట్టి వీళ్ళందరికీ ఒకటే సమస్య. ఇవాళ మరి భారతదేశంలో అణిచివేత విధానం అమలు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ మరి ఎస్సీ ఎస్టీ బీసీల మైనారిటీలని అణిచివేత విధానాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. విజయవాడ వాసవి నగర్ లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. జలసాలకు అలవాటు పడి ప్రేమికులైన మీసాల అజయ్ కుమార్, ఓ బాలిక ఈ చోరీకి పాల్పడినట్లుగా గుర్తించిన
పోలీసులు నిందితుల వద్ద నుంచి 365 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేసును 24 గంటల వ్యవధిలో ఛేదించామని ఏసీపీ దామోదర్ తెలిపారు. విజయవాడ నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్న ప్రేమ జంటను పడమట పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ దామోదర్ మాట్లాడుతూ ఈ నెల 27న పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం జరిగినట్లుగా తమకు ఫిర్యాదు అందిందన్నారు. పడమట వాసవి నగర్ కాలనీకి చెందిన చిరుమామిళ్ల ప్రసాద్ 1 టౌన్లో గ్యాస్ కంపెనీలో విధులు నిర్వహిస్తూ ఉంటారని సోమవారం ఉదయం లేచి చూసేసరికి బెడ్రూమ్లో ఉన్న బీరువా పగలగొట్టి ఉందని, అందులో ఉన్న 365 గ్రాముల బంగారం నగదు మాయమైందని, దీంతో దొంగలు పడినట్లుగా గుర్తించిన ప్రసాద్ వెంటనే పడమట పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. వెంటనే రంగంలోకి దిగిన సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించగా అందులో ఒక బాలిక ఒక పురుషుడు కలిసి నేరం చేసినట్లుగా తేలిందన్నారు. దీనికి ముందు రోజు ఫుటేజ్ని పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయం వెలుగు చూస్తుంది. ఆ ఇద్దరు ఫన్ టైమ్ రోడ్లోనే ఒక ఇంటి గేటుకు కట్టేసిన కుక్క పిల్లను సైతం చోరీ చేశారు. మీసాల అజయ్ కుమార్ ఓ బాలిక ఈ చోరీకి పాల్పడినట్లుగా గుర్తించిన నిందితుల వద్ద నుండి 365 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి చోరీ బాట పట్టారని ఏసీపీ వివరించారు. వాస్తవి నగర్ కాలనీ వాస్తవులైన చిరుమావిళ్ళ గిరిజాశంకర్ వరప్రసాద్ అతనికి 1 టౌన్లో గ్యాస్ కంపెనీ ఉంది, ఓన్ హౌస్. వాళ్ళ కూతురోళ్ళు ఇక్కడ మన ఎస్ఎల్వి కాలనీలో ఉంటారు, ఎస్ఎల్వి విల్లాస్లో. ఇతని భార్యతోటి ఉంటూ భార్యకి కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వలన ఒక పని అమ్మాయిని పెట్టుకున్నారు. అతను ఫస్ట్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్ 2 ఉన్నాయి. గత రాత్రి అంటే మొన్న రాత్రి భోంచేసి పడుకున్న తర్వాత సుమారు 1 నుంచి 2 మధ్యలో గుర్తు తెలియని దొంగలు ఇంటికి వచ్చి ఇంటి ముందున్న మెయిన్ డోర్ పక్కన ఆ ఈస్ట్ సైడ్ ఉన్న కిటికీ సువ్వలు ఎరగొట్టి ఆ సువ్వల నుంచి లోపలికి దూరి తలుపు తీసుకొని లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ఆ బెడ్రూమ్లో వాళ్ళు పడుకున్నారు, భార్యాభర్త ప్లస్ ఈ పని అమ్మాయి కూడా ఒక బెడ్రూమ్లో పడుకున్నారు. ఇంకో బెడ్రూమ్ ఖాళీగా ఉంది. ఆ బెడ్రూమ్లో ఖాళీగా ఉన్న బెడ్రూమ్లో బీరువా ఉంది. ఆ బీరువాని పగలగొట్టేసి ఆ బీరువాలో లాకర్ కీ ఓపెన్ చేసే ఉంది. ఆ బీరువాలో ఉన్న ఈ బంగారు వస్తువులన్నీ కూడా సుమారుగా 360 గ్రాముల బంగారం, సుమారు 7.5 లక్షల చిల్లర వర్తగల వస్తువులను తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద మనకి మా యొక్క పడమట పోలీసు క్రైమ్ స్టాఫ్ సిపి గారి యొక్క ఉత్తర్వుల మేరకు మేడం డీసీపీ మేడం సరితా మేడం యొక్క పర్యవేక్షణలో మేము మా సిఐ మా పడమట పోలీసులు అంతా కలిసి దాన్ని రాత్రిపూట జరిగిన నేరాన్ని నిన్న మార్నింగ్ మనకి తెలియజేయడం జరిగింది. దాని మీద వెంటనే సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి ఆ సీన్లో ఉన్న సీసీ ఫుటేజ్ని ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుని సీసీ ఫుటేజ్ ద్వారా ఇక్కడ నుంచి మనం గురునానక్ కాలనీ నుంచి అక్కడ మన వాసవి కాలనీ నుంచి పంటైన్ క్లబ్కి వెళ్ళి పంటైన్ క్లబ్ దగ్గర నుంచి అట్లా కంటిన్యూషన్గా భవానీపురం, అదేవిధంగా ఇక్కడ మన రామాలయం మాచవరం లిమిట్స్ ఏరియాలన్నీ కూడా మన సీసీ ఫుటేజ్ల ద్వారా ముద్దాయిని ఐడెంటిఫై చేసి ఆ యొక్క ముద్దాయి అతని ఒక గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి నేరానికి ఒక యాక్సెస్ స్కూటీ మీద వచ్చి ఆ యొక్క నేరాన్ని చేసి మళ్ళీ తిరిగి వెళ్ళటం జరిగింది. దాని మీదట మనం ఆ బంగారు వస్తువులు కూడా అన్నీ వాళ్ళు తీసుకొని వాళ్ళకి ఇంతకుముందు మాచవరం లిమిట్స్లో పోక్సో కేసు ఉంది. ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ కేసు మననే కొట్టేశారు. ఆ కేసు కొట్టేసిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి నేరం చేసి వచ్చిన వస్తువులతో బంగారంతో ఆ డబ్బుతో ఎక్కడన్నా వెళ్ళి పెళ్లి చేసుకొని జీవించాలనే ఆలోచనతో ఈ యొక్క నేరాన్ని చేయడం జరిగింది. ఆ యొక్క ముద్దాయిల దగ్గర నుంచి ఈరోజు పడమట సిఐ గారు వాళ్ళ యొక్క క్రైమ్ సిబ్బంది వాళ్ళ ఎస్ఐస్ అంతా కలిసి ఈఎస్ఐ రోడ్లో వాళ్ళు స్కూటీ మీద బండి మీద వెళ్తూ ఉంటే వెహికల్ చెకింగ్లో వాళ్ళని అనుమానంగా పట్టుకొని వాళ్ళ వద్ద నుంచి ఈ యొక్క దొంగిలించిన సొత్తు మొత్తాన్ని ఇంటాక్ట్గా యాజిటీకి ఎంత ప్రాపర్టీ పోయిందో అంత ప్రాపర్టీని 365 గ్రాములు సుమారు వేయింగ్, అదేవిధంగా 7.5 లక్షలు సుమారు వర్తువుల ప్రాపర్టీని రికార్డు చేయడం జరిగింది. కుక్కపిల్లని మనకి ఆ కుక్కపిల్ల ఏంటంటే వాడు తర్వాత మనకి నేరం చేసిన తర్వాత తెలిసింది. ఆ కుక్కపిల్లని వాడు అంతకుముందు 2 days బ్యాక్ మన గురునానక్ కాలనీలో వాళ్ళ ఇంట్లో మన రింకీ అని ఇక్కడ మన పంటకాల రోడ్లో సిఎట్ కారు టైర్ షాప్ ఉంది. దాని ఓనర్ ఇంటి గేటు కట్టేసి ఉంటే ఈడు ప్లస్ ఆ అమ్మాయి ఇద్దరు కూడా వచ్చి ఆ కుక్కపిల్లని తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ కుక్కపిల్లని వాళ్ళతో పాటు ఉంచుకొని దాన్ని అమ్మాలన్న ఉద్దేశంతో మన ఆ ఓనర్ చెప్పిన దాని ప్రకారం దాని యొక్క కాస్ట్ 85,000 ఉంటుందని చెప్పాడు. దాన్ని అమ్మాలన్న ఉద్దేశంతో వాడు దాన్ని ఎమ్మడి పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. అది కూడా మనకి లక్కీలు ఏంటంటే మన సీసీ ఫుటేజ్లలో దొరికింది. అదే కాకుండా ఈడు అంతకుముందు సీసీ ఫుటేజ్లో అంతకుముందు రోజే ఒకరోజు ముందు వచ్చేసి వాడు దాని ఆ ప్లేస్ అంతా చూసుకున్నాడు.
ఇట్లా మనకి క్లియర్గా సిసి ఫుటేజ్లలో అన్ని రకాలుగా మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఏడాది కాలంలోనే రాష్ట్రంలో లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములను టీడీపీ పెద్దలు దోచుకుంటున్నారని చెప్పారు. తల్లికి వందనం అరకొరకగా అమలు చేసి చేతులు దులుపుకున్నారని, టీడీపీ ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విజయవాడ 60వ డివిజన్ బాంబే కాలనీలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్లాది విష్ణు పార్టీ నాయకులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందన్నారు. సూపర్ 6 పథకాల పేరుతో హామీలు ఇచ్చి అమలు చేసిన పరిస్థితి లేదన్నారు. తల్లికి వందనం అరకొరగా ఇచ్చారని, అనేక మంది అర్హులకు ఇంకా పనికి వందనం నగదు ఇవ్వలేదని, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ వర్గానికి చెందిన వారు అధికార ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కలిసి లక్షల ఎకరాల భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చిన మేనిఫెస్టో సంవత్సర కాలంలో ఎందుకు అమలు చేయలేదన్నారు. టీడీపీ అబద్దాల పాలనను వైసీపీ శ్రేణులు ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా టీడీపీ ఏడాది సుపరిపాలన అంటూ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రజలు సమస్యలను చెబితే సుపరిపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తే పార్టీ ముద్ర వేసి ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందాయని, ఆయా పథకాలు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో సక్రమంగా ఉండటం లేదని అన్నారు. త్వరలోనే వైఎస్ఆర్సీపీ క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి కూటమి అబద్దాల పాలన ఎండగట్టడం జరుగుతుందని అన్నారు. డిప్యూటీ మేయర్ ఆవుత శ్రీ శైలజ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తాము చేసినట్లుగా చెప్పుకుంటూ టీడీపీ ఎమ్మెల్యేలు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలంతా టీడీపీ కూటమి పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో గమనిస్తున్నారని అన్నారు. డివిజన్ టీడీపీ కమిటీ నాయకులు బాబు మాట్లాడుతూ బాంబే కాలనీలో వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లుగా చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో నాయకులు పసుపులేటి ఏసు, ఎండి ఇమానుయల్, ఆర్ కిన్ కుమార్, షేక్ ఫాతిమా, అన్నపరెడ్డి రామిరెడ్డి, గోట్ల హరేంద్ర, షేక్ అలీ, కామల్ల గోపి, షేక్ కాసిం ఒలి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 60 డివిజన్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ 4th స్టేజ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రజల వద్దకు వెళ్ళి మిస్డ్ కాల్స్ ఇప్పించి, బాండ్స్ ఇప్పించి, మీకు జూలై 24 నుంచి మీ అకౌంట్లో నిధులు జమ అవుతాయి అని చెప్పని, మీ అకౌంట్లో డబ్బులు పడతాయి అని చెప్పని ఎన్నికలకు ముందు మోసం చేసి, ఈరోజు సంవత్సర కాలంగా కార్యక్రమాలని, చెప్పినటువంటి కార్యక్రమాలని, సంక్షేమాన్ని అభివృద్ధి చేయకుండా, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఈ రెండును పక్కన పెట్టి అనవసరమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపిందని చెప్పాలి. ప్రజలకి ఎన్నికలు అయిపోయిన తర్వాత సూపర్ 6 ఇస్తాము, సూపర్ 7 ఇస్తాము అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ అమలు చేస్తాము అని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తాము అని చెప్పని ఈ సంవత్సర కాలంలోనే దాదాపుగా అమరావతికి సంబంధించినటువంటి అప్పు కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వము నేరుగా దాదాపుగా 1,90,00,000 రూపాయలు అప్పు చేయడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారంటే అది కూడా లేదు. ఓట్లు అయిపోయినాయి, గెలిచారు, సంవత్సరం కాలం అవుతా ఉంది. కానీ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చడంలో విఫలమైనటువంటి కూటమి ప్రభుత్వానికి, ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు, కానీ ఆ గ్యారంటీ ఎక్కడా కూడా సంవత్సరాల కాలంలో కనిపించలా. మేమేమంటున్నామంటే, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి నినాదంతో మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలి అనేటువంటి కార్యక్రమంలో డివిజన్ స్థాయిలో కార్యక్రమం ఈరోజు 60వ డివిజన్లో పెట్టుకోవడం జరిగింది. మా కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా, ఎందుకంటే ప్రతి అమ్మని కదిలించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నాకు 1,50,000 వచ్చినాయి, లేకపోతే 1,00,000 రూపాయలు ఇచ్చింది, నాకు సంవత్సరానికి బెనిఫిట్ అనేటువంటి మాటలు వింటున్నాం. ఈ రోజున ఎక్కడా కూడా ఆ కార్యక్రమం కనిపించట్లా. ఎవరికి మీరు మేలు చేస్తూ ఉన్నారు? బయట వ్యక్తులకి, కంపెనీలకి దారాదత్తం చేసి వేల కోట్ల రూపాయల భూముల్ని మీరు ఇచ్చి మిమ్మల్ని పెంచి పోషించుకోవడం తప్ప పేద ప్రజల యొక్క ఇబ్బందులు పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు. ఈరోజు మేము గర్వంగా చెప్తా ఉన్నాం, ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి ఒక్క డివిజన్లో కూడా అభివృద్ధి చేశాం. ఈరోజు ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగే కనిపిస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో. ఈరోజు 60 డివిజన్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమంలో మన 60 డివిజన్ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు కూడా అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదంగా చేయడం జరిగింది. దీంట్లో మన ఎండి ఇస్మాయిల్, హెచ్డి బాబు, రేపాల కిరణ్, హరేంద్ర, అన్నపరెడ్డి అన్న, వీళ్ళందరూ కూడా లేడీస్ కూడా ఫాతిమా గారు, వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ ప్రోగ్రాంకి అత్యంత భారీ ఎత్తుగా చేయటం బాగా నచ్చింది అందరికీ. విష్ణు గారు కూడా నచ్చింది. ఈ డివిజన్లో
ప్రతిదీ కూడా మల్లావిష్ణు గారు ప్రతిదీ కూడా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏది కూడా చేయలేదు. మాట ఇచ్చారు కానీ మాట తప్పారు. ఈ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ కానివ్వండి, జీ బ్లాక్లో వాటర్ సర్క్యులేషన్ కానివ్వండి, మన పక్కన పార్క్ ఉంది, పార్క్ కూడా పక్కన బస్ స్టాండు, ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఇంకా ముందు తీసుకెళ్దామని అనుకునేటప్పటికి సమాజం ఇలాగా మారడం జరిగింది. మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకుంటాం. వైఎస్ఆర్ పార్టీని మళ్ళీ మన మల్లావిష్ణు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా, సీఎంగా చేసి మళ్ళీ పార్టీని బలోపేతం చేస్తామని కోరుకుంటున్నాను. నమస్కారం. కూటమి ప్రభుత్వ వేధింపులకు గురవుతున్న పార్టీ కార్యకర్తలు, నేతల కోసం త్వరలోనే ప్రత్యేక యాప్ తీసుకొస్తున్నట్లుగా మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మరో 10 రోజులు దీన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అన్యాయానికి గురైన బాధితులంతా ఈ యాప్ లో ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. వీలుంటే ఆధారాలు కూడా అందులో అప్లోడ్ చేయాలని సూచించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో వైసీపీ అధినేత జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుల అన్నింటినీ డిజిటల్ లైబ్రరీలో నిక్షిప్తం చేయనున్నట్లుగా పేర్కొన్నారు. తమ ప్రభుత్వం రాగానే తప్పు చేసిన వారందరినీ చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు. బాధితుల అందరిపైన తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా వారందరికీ చక్రవడ్డీతో సహా చెల్లిస్తామని తెలిపారు. రాష్ట్రంలో నిశృంఖలంగా అవినీతి, యథేచ్ఛగా దోపిడీ జరుగుతుందని ఆరోపించారు. ఎక్కడ పాలన అనేది లేదని, ప్రజలకు ఏ మేలు జరగట్లేదని ఆయన విమర్శించారు. ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ, ఎవరికైనా కానీ, ఏ అధికారితో అయినా కానీ హెరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి యాప్ అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని, ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా, ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా, నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాం. సో ఇంకో బటన్ నొక్కితే ఆయన కావాల్సిన, ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు. ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఆ యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ, మన దగ్గర ఉన్న మన సర్వర్లలోకి, మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం. రేపొద్దున ఎవరికి, రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా, ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా, ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా, వాళ్ళ పేరు, ఏ రకంగా అన్యాయం చేసినాడు, ఎవరి ప్రోద్బలంతో అన్యాయం చేసినాడు, ప్లస్ నెక్స్ట్ బటన్, మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే, ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి. వీడియోలు కానీ, నీకు ఇంకా వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి. సో అవి కూడా ఒక అవకాశం. అవన్నీ ఆటోమేటిక్లీ మన సర్వర్లలో, మన డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళిపోతుంది. మనం వచ్చిన తర్వాత అవి ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. వాళ్ళు చేసినవన్నీ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు ఎత్తుతున్నావో అదే పండుతుంది. ఎక్కడో కూడా మనం అన్యాయం చేయడం లేదు. ఏదైతే మీరు ఎత్తినారో అదే రేపొద్దున పండుతుంది. చక్రవడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది. అదొకటి ఖచ్చితంగా నెక్స్ట్ 10 రోజుల్లో రిలీజ్ చేయబోతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెట్రోకెమికల్ ఐలాండ్ ను సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏపీలో పారిశ్రామిక లాజిస్టిక్ కారిడార్ పై ప్రకటన. అటవీ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్. గజరాజులను అడవులోకి పంపించే చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. దసరా ఉత్సవాలపై వివిధ శాఖల అధికారులతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, సిపి రాజశేఖర బాబు సమీక్ష. సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తామని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.